5,000 నుండి 5 లక్షల వరకు 90% సబ్సిడీ రైతులకు ఇచ్చేవాడు హోల్సేల్కి. దళితులకైతే 100% సబ్సిడీ ఇచ్చేవాడు. డ్రిప్ ఇరిగేషన్ 100% సబ్సిడీ ఎస్సీ ఎస్టీస్కి ఉండేది. ఓసీ ఫార్మర్స్కి 90% సబ్సిడీ ఉండేది. ఇవాళ అవన్నీ బంద్ అయిపోయినాయి అధ్యక్ష. అవన్నీ బంద్ కావటే కాకుండా వాటితో పాటు ఆ రోజు ఇచ్చేది మిల్చింగ్ పేపర్స్ 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేవాడు. ఏది అట్లాగే కూరగాయల విత్తనాలకు 50% సబ్సిడీతో విత్తనాలు ఇచ్చేవాడు. శాశ్వత పందిళ్ళు వేసుకోవడానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకైతే 10,000 కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు శాశ్వత పందిళ్ళు కూరగాయలు వేసుకోవడానికి. ఎస్సీ ఎస్టీ రైతులకు 1,80,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ప్రతి రైతు ఈరోజు ఇవన్నీ లేకపోవటం వల్ల కమర్షియల్ క్రాప్స్లో అయితే దాదాపు 1,00,000 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. వరి అయితే 20-25 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. ఇవన్నీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో సంపద తక్కువ ఉన్నప్పుడు ఇచ్చేవన్నీ ఇవాళ బంద్ చేస్తే అంత పెద్ద నష్టం జరుగుతూ ఉంటే ఇవాళ బాగా సంపద పెరిగిన తర్వాత మీరు రైతు బంధు పేరు మీద 5,000 ఇచ్చి పండగ చేసుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇవన్నీ కంటిన్యూ చేస్తూ మీరు రైతు బంధు 5,000 ఇస్తే మన పెరిగిన సంపదకి వాళ్ళకి న్యాయం చేసినట్టుంటుంది. అది చేయాలి కదా అధ్యక్ష. ఇదే నేను వారి దృష్టికి తీసుకొచ్చి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మన పెరిగిన సంపదని ప్రజలకు ఎట్లా పంచుకోవాలనే దాని మీద ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ డీజిల్ ధర ఒక రైతు ఎకరానికి దుక్కి దున్ని సాలు ఇరవాలు చేసి పంట ఇంటికి వచ్చేవరకల్లా 15 నుంచి 20 లీటర్ల డీజిల్ ఖర్చు పెడతాం. ఆ రోజు 42 రూపాయలు ఉండేది, ఇవాళ 106 రూపాయలు ఉంది. అక్కడే అయిపోతా ఉన్నాడు దాదాపు 4 నుంచి 5,000 వరకు. ఇట్లా మనం దాని మీద కంట్రోల్ లేకుండా ధరలు తగ్గించకుండా ధరలు విపరీతంగా పెంచేటట్టు చేసి ఏమి ఉన్న సబ్సిడీస్ ఇచ్చి బంద్ చేస్తే రైతులు మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా సంపద తెచ్చుకున్న రాష్ట్రం అంటే నాకు తెలిసి రైతు చాలా బాధలో ఉన్నాడు, ఈరోజు చాలా ఇబ్బందులో ఉన్నాడు. అట్లాగే ఇక లా అండ్ ఆర్డర్ అధ్యక్ష నేను చాలా ఆశ్చర్యపోయాను అధ్యక్ష. సాక్షాత్తు ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రి పైన మర్డర్ సుపారీ అని పేపర్లో చదివాను. ఏంది ఇది? వాళ్ళు ఏం జరుగుతుంది రాష్ట్రంలో సార్? ఒక మంత్రి స్థాయిలో అంత సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులపైన అధ్యక్ష ఇది 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 తప్పనిసరిగా ఈ సభకి రాష్ట్రానికి కూడా సమాధానం రావాలా. ఒక మంత్రి పైన సుపారీ ఇచ్చి 15 కోట్ల రూపాయలతో మర్డర్ జరిగే పరిస్థితి ఎట్లా అధ్యక్ష? శ్రీధర్ బాబు గారు రిప్రజెంట్ చేసేటువంటి మంత్రి నియోజకవర్గంలో డే లైట్ అడ్వకేట్స్ దంపతులను మర్డర్ చేశారు అధ్యక్ష. ఏంది ఇది? అసలు రక్షణ ఉందా లేదా? మంత్రికే ఇటువంటి పరిస్థితి వస్తే సామాన్యుల పరిస్థితి ఏంది? నేను డెఫినెట్గా నేను అడుగుతా ఉన్నాను, ఈ సభలో ముఖ్యమంత్రి గారు ఈ సుపారీ మర్డర్ సంబంధించిన దానిపైన తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకి తెలిసేటట్టుగా మనం డెఫినెట్గా నమ్మకం కలిగించేటట్టుగా వాస్తవ విషయాలు మాట్లాడించాలని నేను చెప్తాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మన సంపద పెరిగింది కాబట్టి మన ఉద్యోగస్తులు కూడా ఫ్రెండ్లీ పార్టీ అన్నారు మీరు. నేనేమంటున్నా అంటే ఈ ఫ్రెండ్లీ పార్టీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ నుంచి తీసేసి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ కావాలని ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు. ఎస్, మన సంపద పెరిగింది, మన కోసం సకల జనులు సమ్మె చేశారు వాళ్ళు ఫ్రెండ్లీ పార్టీ. మీరు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తామని సభలో చెప్పాల్సిందిగా చెప్తారు. అరే ఏ ప్రభుత్వం పెట్టలేదు, మీరు దయచేసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. దయచేసి రాష్ట్రాలకి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకే ఇవాళ రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎస్ తీసి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది. మా ప్రభుత్వం అది చెప్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష సంపద పెరిగింది, దీప నైవేద్యం అధ్యక్ష 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. 2,000 రూపాయలు నూనెకి బతికే అయిపోతుంది. 4,000తో 4 రోజులు ఆ పూజారి బతికేది ఎట్లా అధ్యక్ష? పెంచమని చెప్తా ఉన్నాను. సంపద పెరుగుతూ ఉంది అధ్యక్ష. పెంచమంటున్నాను సంపద మీరు సార్ అధ్యక్ష మీరు అంటున్నారు. ఎవరు? ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం కంబైన్ స్టేట్ బాగాలేదనే కదా మీరు కోరితే మేము కూడా అందరం కలిసి మనం బిల్లు పెట్టుకొని ఢిల్లీకి పంపించి రాష్ట్రం తెచ్చుకో. అది బాగాలేదనే కదా. మళ్ళీ దాంతో పోల్చుకుంటే ఎట్లా మీరు? అది బాగాలేదనే కదా. అట్లాగే అధ్యక్ష నేనన్నా దీప నైవేద్యానికి సంబంధించి ఆ పేదలు వాళ్ళు బతికి 4,000తో 1 రోజులు బతకలేరు కాబట్టి దాన్ని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, పెంచవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష బీసీ
బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన సప్లాన్ కూడా మనం గతంలో చర్చించాము. ఈ సభలో తీసుకొని వద్దామనే ఆలోచన కూడా చేశారు. తప్పనిసరిగా బీసీ సప్లాన్ సంబంధించి కూడా నిర్ణయం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, గీత కార్మికులకు ఇచ్చే పెన్షన్ 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని అనౌన్స్ చేశాం. మీరు హామీ కూడా ఇచ్చారు, ఇంతవరకు దాన్ని చేయలేదు. అట్లాగే తాళ్లు పెంచడానికి క్షేత్రస్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గంలో 3 ఎకరాలు అలాట్ చేస్తామన్నారు, ఇంతవరకు అలాట్ చేయలేదు, చేయమని కూడా నేను చెప్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, యాదవులు మరియు ఇతర వృత్తిలో ఉన్నటువంటి ఉత్పత్తి చేసేటువంటి కులాలు, ఉత్పత్తి రంగాన్ని పెంచి జీడిపిని పెంచుతున్నటువంటి ఈ వర్గాలకి ఈ సంపదలో భాగం పెట్టి వాళ్ళు ఎదగటానికి కూడా మనం ఎక్కువ కేటాయింపులు చేయాలి. అది చేయట్లేదు, ఈ బడ్జెట్లో జరగట్లేదు. అది చేయండి అని నేను హరీష్ రావు గారికి చెప్తున్నాను. అట్లాగే అధ్యక్ష, ఇక భూముల విషయానికి వద్దాం. భూములు ధరణి ఏంటి అధ్యక్ష? బాగు చేసుకోవడానికి తెచ్చుకున్నామా, లేకపోతే ధరణి అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చామా? పేదలకు ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్ భూములు ఇంతవరకు ధరణిలో ఎంటర్ కావు. సంవత్సరాల తరబడి ఎంఆర్ఓ ఆఫీసులు కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోతున్నారు తప్ప వాళ్ళకి ఏం రావట్లేదు అధ్యక్ష. మనమేమో 3 ఎకరాల భూమి లేనటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పాం. భూమి లేనటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పి మనం ఉన్న భూమి కూడా పాస్బుక్లు ఇట్లా మనం వాళ్ళ రైతు బంధు కూడా రావట్లేదు. ఇవాళ దాంట్లో జరుగుతున్నట్టు తప్పిదాలు ఏ స్థాయికి వెళ్ళి అంటే ఈ సైబరాబాద్ దగ్గర జంట హత్యలు జరిగే స్థాయికి వెళ్ళిపోయింది అధ్యక్ష. దాంట్లో జరిగే తప్పిదాలు ఏ స్థాయికి వెళ్ళి అంటే ఒక ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి చివరికి బాధితుడు ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు పెట్రోల్ పోసి ఎంఆర్ఓని తగలబెట్టి తను చంపుకునే కాడికి ఈ పరిస్థితి తీసుకెళ్ళింది అధ్యక్ష. నేను మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను, ధరణిలో జరుగుతున్న తప్పుల్ని సరిచేసి వెంటనే సరిదిద్దకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పోతాం. మేము చెప్తాను, పేదలకు పంచినటువంటి భూములు, అసైన్డ్ ల్యాండ్స్, మాన్యాలు వాళ్ళంతా ఇంకా దాంట్లోకి రాలేదు, పాస్బుక్లు రావట్లేదు. ఇది అందరూ మనం ఆలోచన చేయాలి. సామాజిక తెలంగాణలో పేదలు బాగుపడాలని కోరుకునేటువంటి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏంటి అధ్యక్ష? ఒక్కటేసారి ఇంత పెంచితే 30,000 రిజిస్ట్రేషన్. ఇంత పెరిగితే వాళ్ళు అసలు రిజిస్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితులు లేరు, చేర్చుకునే పరిస్థితులు లేరు అధ్యక్ష. నేను అంటున్నాను, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మరి ఇంత ఇబ్బడిముబ్బడిగా ప్రజల మీద భారం వేస్తే భరించే పరిస్థితి లేదు. మన సంపద పెరిగిన రాష్ట్రంలో పన్నులు తగ్గించుకోవాలి కానీ పెంచుకోకూడదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వారసత్వంగా తల్లిదండ్రుల భూమి పిల్లలకు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమంటారు లీగలైజ్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు పాస్బుక్లు ఇస్తారు. అరే దానికి కూడా మనం పన్నేసి వాళ్ళు మళ్ళీ గిఫ్ట్ డీడ్ చేయాలా, ట్యాక్స్ కట్టాలని అంటే ఎట్లా అధ్యక్ష? దీని గురించి కూడా నేను అంటున్నాను, సంపద పెరుగుతున్న రాష్ట్రంలో పన్నులు తగ్గించుకో, వెసులుబాటు ఇంకా ఎక్కువ చేయాలి. మీరు పన్నులు విపరీతంగా వేస్తూ ఉన్నారు, దాని గురించి కూడా ఆలోచన చేయమని చెప్తూ, నేను హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఈ ధరణి ద్వారా ఏర్పడుతున్నటువంటి తప్పులు, గ్రామీణ ప్రాంతాల్లో ధరణి ద్వారా ఎదుర్కొన్నటువంటి సమస్యలు గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని వచ్చాను. చీఫ్ సెక్రటరీ గారిని పంపించి రివ్యూ చేస్తా ఉన్నారు, కానీ ఇంతవరకు కొన్ని రెక్టిఫై కావట్లేదు. దయచేసి వాటిని చేయండి అని చెప్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, నేను ప్రభుత్వాన్ని ఒక ముఖ్యమైన విషయం మీ ద్వారా అడగదలుచుకున్నాను. మనం సంపదతో పాటు మనం తెచ్చిన అప్పులకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. తెచ్చిన అప్పులు దేనికోసం ఖర్చు పెడుతున్నాం, ఆ అప్పుల ద్వారా ఎంత సంపద సృష్టించబడుతుందని మీరు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ప్రజలనే కదా తాకట్టు పెట్టి తెచ్చింది, అది చేయమని చెప్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నాం అధ్యక్ష. సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడేటప్పుడు నాకు బాగా ఆందోళన చెందుతూ ఉన్నాను. గత కొన్ని రోజులుగా నేను పేపర్లు చదువుతూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఎపెక్స్ కౌన్సిల్ వేసేస్తూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము మేనేజ్ చేస్తాం, కంట్రోల్ చేస్తాం అని రోజు వాళ్ళు ఏదో ఒక పేపర్లో ఒక వార్త వస్తుంది, ఇంకో పేపర్లో ఇంకో వార్త వస్తుంది. ఇంకో రోజు అసలు ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, తెలంగాణలో కట్టే ప్రాజెక్టులు, గోదావరి మీద కట్టే ప్రాజెక్టులకి ఆ పర్మిషన్స్ లేవు, ఇది ఆపాలని అంటుంది. ఇంకో రోజు ఇంకో పత్రికలో చదువుతాను, కృష్ణా రివర్పై కట్టేటువంటి ప్రాజెక్టులకి కొన్నిటికి పర్మిషన్ లేవు, మిగులు జలాలు కడుతున్నారు, వీటన్ని ఆపాలని చెప్పేసి ఇంకో దగ్గర పత్రికలో చదువుతాం. అలా ఏం జరుగుతూ ఉంది? ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఈ నదీ జలాల గురించి. 6 నెలల నుంచి ఇంత కన్ఫ్యూజ్డ్గా కేంద్ర ప్రభుత్వం నుంచి
గెజెట్ ఏంది 15th July 2021 అనుకుంటా బహుశా గెజెట్ చేశారని ఆ రోజు నుంచి వెంటనే అమల్లోకి వస్తాయని వాళ్ళు మాట్లాడటం లేదు, వాటిని మేము వ్యతిరేకిస్తున్నామే, ఏకీభవించట్లేదని రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాశామని పత్రికల్లో మనం చదవటం. అసలు నిజంగా ఏం జరుగుతూ ఉంది, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి, అవన్నీ సగంలో ఆగి ఉన్నాయి, సగం దాకా కట్టి ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటి మీద పెట్టి కడతా ఉన్నాం. రేపు పొద్దున వాళ్ళు పర్మిషన్స్ లేవని చెప్పి ఆపితే మన పరిస్థితి ఏంది? వీటికి తోడు అసలు ఆ కాళేశ్వరం పైన మీరు కట్టే 3వ TMC పర్మిషన్ లేదని ఇంకో పత్రికలో చదివాం. దాని మీద తీసుకొచ్చే పని ఏంటి, దాని మీద తీసుకొచ్చే అప్పుల సంగతి ఏంటి? ఇవి కాకుండా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని సంగమేశ్వరం దగ్గర దాదాపు 10 నుంచి 11 TMCలు పర్ డే కృష్ణానది నుంచి నీళ్లు తీసిపోయే ప్రాజెక్టు మొదలుపెట్టిందని చదువుతున్నాం. సంవత్సరం అవుతాం, దాని మీద స్పందన లేదు. ఒకవేళ అదే పూర్తయిపోతే మా పరిస్థితి ఏంది? నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి నల్గొండ జిల్లా జోన్ 2 పరిస్థితి ఏంది? జోన్ 1 అండ్ జోన్ 2 పరిస్థితులు ఏంటి? పూర్తిగా ఎడారిగా మారిపోతుంది అధ్యక్ష. ఒక్క చుక్క నీళ్ళు రావు. మాకు NSP కెనాల్, మెయిన్ కెనాల్ మేము డ్రా చేసేది పర్ డే నియరింగ్ అబౌట్ 1 TMC కెపాసిటీ. మెయిన్ కెనాల్ 1 TMC కెపాసిటీ, అదే పూర్తిగా రాదు. అటువంటిది 11 TMC నీళ్ళు ఆ నది నుంచి అవతల డైవర్ట్ అయితే అసలు శ్రీశైలమే నిండదు. శ్రీశైలమే నిండకపోతే పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏంది? కలకుర్తి ఎత్తిపోతల పరిస్థితి ఏంది? డిండి పరిస్థితి ఏంది? హైదరాబాద్కి వచ్చే మంచినీళ్ళ పరిస్థితి ఏంది? చాలా ప్రమాదంలో పడతాం. ఇంత ప్రమాదం పడుతున్న సంగతి తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడాలి కదా అధ్యక్ష. దాన్ని ఆపాలా? ఆపటానికి మీరేమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇది అందరి సమస్య అధ్యక్ష, మీ ఒక్కళ్ళ సమస్య కాదు, ఈ రాష్ట్ర సమస్య. ఇది స్టేక్ హోల్డర్స్ అందరూ తెలియాలి కదా ఏం జరుగుతుందని. చాలా ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష. దీని మీద నేను వారి దృష్టి తీసుకురావాల్సిన మీ ద్వారా వీటి మీద, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, రివర్ బోర్డ్స్ మీద, ఎపెక్స్ కౌన్సిల్ మీద కేంద్ర ప్రభుత్వం ఏమడిగింది, మనం ఏం చేస్తూ ఉన్నాం, ఏం చేయబోతున్నాం, మన డిమాండ్ ఏంటి, వాళ్ళు అసలు మనం ఏమి ఇబ్బంది పెడుతున్నారు, పక్క రాష్ట్రం నీళ్ళు ఎన్ని తీసుకుపోతుంది, దానివల్ల మనకు జరిగే నష్టం ఏంటో అధికారికంగా ఒక శ్వేతపత్రం ఈ సభలో రిలీజ్ చేయాలి ముఖ్యమంత్రి గారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, నేను పేపర్లో కూడా చదివాను ఇక్కడ మొన్న, ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడినప్పుడు కూడా చెప్పాడు, 35 లక్షల ఎకరాలకి కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చాయి, పంటలు బ్రహ్మాండంగా పండిస్తాయి. చాలా సంతోషం నిజంగా పండిస్తే. కానీ నేను తెలుసో తెలియక మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారిని, హరీష్ రావు గారు ఒకప్పుడు కాళేశ్వరరావు గారు కూడా పిలువబడ్డాడు, వారిని కూడా నేను అడగదలుచుకున్నాను. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి అన్నారంలోకి, అన్నారంలో సుందెలకి, సుందెల నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి మీరు లిఫ్ట్ చేసిన TMCలు ఎన్ని, అదే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కిందికి మీరు రిలీజ్ చేసిన TMCలు ఎన్ని వాటర్, మీరు పైకి లిఫ్ట్ చేయడానికి కిందికి రిలీజ్ చేయడానికి మీరు ఖర్చు పెట్టిన కరెంట్ ఎంత, అసలు ఆయన ఖర్చు ఎంత? దీనికి సంబంధించి నాకు తెలిసి ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ ఎక్కడ పెట్టినట్టు నేను చదవలే, ఎక్కడ చదవలేదు సార్. పెడితే చెప్పండి. మీరు వచ్చేప్పటికీ ఆ నీళ్ళని ఆ పైనుంచి వస్తున్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వస్తున్న నీళ్ళని, లేకపోతే కడెం కెనాల్ నుంచి, కడెం ప్రాజెక్టు నుంచి వస్తున్న నీళ్ళని మీరు ఇందులోకి వచ్చి ఆడ నుంచి కాకతీయ కెనాల్ నుంచి చెరువుల్లోకి వచ్చి నీళ్ళు వస్తాయి. కానీ అవన్నీ స్థిరీకరణ. మీరు అదనంగా ఆయకట్టుకి 1 ఎకరానికైనా డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ ఇచ్చారా? ఇస్తే చెప్పండి అంటున్నా. నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను, చెప్పండి చూద్దాం. అట్లాగే అధ్యక్ష అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మా జిల్లాకు సంబంధించి, ఖమ్మం జిల్లాకు సంబంధించి అతి తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ రీడిజైన్ చేశాము సార్. కంక్లూడ్ చేయమని చెప్తా ఉన్నా కదా భట్టి గారు, ప్లీజ్ కంక్లూడ్. సార్ నేను నేనేమైనా భాష తప్పు మాట్లాడానా, తిట్టానా, లేకపోతే అడ్డగోలుగా మాట్లాడానా? నేను ఎంతసేపు ఈ బడ్జెట్ సంబంధించి ఈ సంపద గురించి ఏదైనా మాట్లాడేది అధ్యక్ష. అతి తక్కువ ఖర్చు ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ మీరు రీడిజైన్ చేసి దాదాపు సీతారామ సాగర్, సీతమ్మ సాగర్ అని 25,000 కోట్ల దాకా పెంచారు దాన్ని. అది ఏం జరుగుతుందో మీరు దాని గురించి కూడా చెప్పండి. మామూలుగా 15,000 కోట్లతో అయితే మొదటి 2 సంవత్సరాల్లోనే 4 లక్షల ఎకరాలు నీళ్లు పారేయి. 15,000 కోట్లతో అయ్యేదాన్ని 25,000 కోట్లు చేసి ఇంతవరకు పూర్తి చేయలేదు. ఇంతవరకు పూర్తి కాలేదు, 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. అట్లాగే అధ్యక్ష ఇంకా
ఈ ఈ ఈ ఈ పక్క రాష్ట్రం దాంతోపాటు కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని మనం ప్రతిసారి బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ద్వారా మనకు రావాల్సినటువంటి వాటా సంబంధించి మాట్లాడుకుంటాం. ఎస్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే ఒక జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఇతరత్ర నిమ్స్ కానీ, లేకపోతే యూనివర్సిటీస్ కానీ, ఇవన్నీ నిమ్స్ కానీ, ఐటీఐఆర్ కానీ, వీటన్నిటి గురించి మాట్లాడతాం. అరే మేము 8 సంవత్సరాల నుంచి ఇవే అరుస్తున్నామండి. 8 years నుంచి కాంగ్రెస్ పార్టీ ఇదే చెప్పుకుంటూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు మనల్ని. బైఫర్కేషన్ యాక్ట్లో ఆ బిల్లులో, రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి ₹1 ఇవ్వట్లేదు. మీరు పోరాడండి, కొట్లాడండి, అవి మనకు రావాల్సిన హక్కు, మీరు మాట్లాడలేదని అడిగాం. ఇవాళ మీరు 8 సంవత్సరాల తర్వాత మాట్లాడి కరెక్టే, ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది కరెక్టే, మేము 8 సంవత్సరాలుగా చెప్పింది రైట్ అని చెప్తూ, అట్లాగే అధ్యక్ష మేము రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నామండి. కేంద్ర ప్రభుత్వం మీద స్పీకర్ సార్ కూడా చిన్న రిక్వెస్ట్, కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం, మీకే మీ ఎంపీలు 2-3 ఎంతో ఉన్నారు. ఎన్నడైనా పార్లమెంట్లో కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంది కానీ ఎక్కడ మాట్లాడిందయా? ఏడ ధర్నా చేశారు? ఒక్క నిమిషం వినండి మా పార్లమెంట్ సభ్యులు వినండి ఒక్క నిమిషం. అరే మళ్ళా వినవడా శ్రీధర్ బాబు గారు ఒక్క నిమిషం మీరు వినండి, మళ్ళీ మీరు రిప్లై వస్తుంది కదా. మా వాళ్ళు పార్లమెంట్ ముందట, పార్లమెంట్ పక్కన, అక్కడ ఇక్కడ వీటి మీద ధర్నాలు చేసిండ్రు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అన్యాయం చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు, బైకాట్ చేసిండ్రు. మీరు ఎప్పుడైనా ఆ మద్దతన తెలిపిందా? ఈరోజు బీజేపీ వాళ్ళని బహిష్కరిస్తే వాళ్ళకి మద్దతుగా బాబా మురిగిపోయినట్టు మండల వైజ్గా చేసి సిగ్గల్పిస్తలేదు. మళ్ళీ ఇప్పుడు బీజేపీని మళ్ళీ కేంద్రంలో ఇప్పుడు తిరుగుతున్నావు. నిన్న దాకా కూడా బీజేపీ వాళ్ళను బహిష్కరించినందుకు నువ్వు అన్ని ధర్నాలు రాస్తావు, అక్కడ చేశావు. మళ్ళీ రాహుల్ గాంధీ గారిని తిట్టినందుకు సోయలేదా? నోటుకొచ్చిన తిట్టింది కాదండి. వాటి గురించి ఎన్నడైనా మీరు ఢిల్లీలో మేము ధర్నా చేస్తా అంటే, మేము కొట్లాడుతుంటే మీరు సపోర్ట్ చేసిన పాపాలు కూడా పోకపోతుంది, ఇంకా మళ్ళీ ఏదో మాట్లాడుతుంటారు గారు. సరే ఏదో మాట్లాడాలని మాట్లాడుతూ ఉన్నారు. వారికి బహుశా నేనేం మాట్లాడుతున్నా అంటే, రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి. అందుకోసం ఈ రాష్ట్రానికి మేలు జరగాలనే ఆనాడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి వీటన్నిటిని బిల్లులో పొందుపరిచి వీటికి వచ్చేటట్టు చేశారు. వాటి కోసం మనం కొట్లాడాలి కదండి. ఇప్పుడు ఈ సభలో లేని పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఈ ప్రభుత్వం అంతా కొట్లాడాలి. మనం ఈ సభలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాము. వాళ్ళు ఏం మాట్లాడారో చెప్తాను నేను. అది కూడా మనం కొట్లాడాలి, ఫైట్ చేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది. మేము కొట్లాడుతూ ఉంటే మీరు వాళ్ళకి మద్దతు ఇస్తూ డిమానిటైజేషన్ బ్రహ్మాండం అన్నారు, జిఎస్టీ బ్రహ్మాండం అన్నారు, రాష్ట్రపతి ఎన్నికల బ్రహ్మాండం అన్నారు. అది మాకేం అవసరం, తోడా ప్యార్ చాయి అన్నారు. మేమన్నీ కొట్లాడింది. ఇవాళ మీరు ఓకే గుర్తించారో, మేము వాళ్ళు చెప్పింది, కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది కరెక్టే, వాటన్నిటి కోసం పోరాడాలని ఫైన్. అంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పటికైనా మనకి రావాల్సిన హక్కుల కోసం రావాలి. ఇవన్నీ మన హక్కు. ఇది అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హక్కులన్నింటినీ పొందుపరిచింది. ఆ హక్కుల కోసం గట్టిగా కొట్లాడాల్సిందే. వాళ్ళు ఎవరైనా సరే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే, వాళ్ళకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడాల్సిందే. రావాల్సినవన్నీ తెచ్చుకోవడం కోసం ఏం యాక్షన్ ప్లాన్ చేయాలో, ఇదేదో ఒక్కళ్ళ సమస్య కాదు, ఇది రాష్ట్ర ప్రజలందరి సమస్య. కాబట్టి దయచేసి ఈ అందరం గట్టిగా నేను చేసేదానికి మీరు కూడా ఈరోజు కలిసి ఆ డిమాండ్స్ అన్ని అడుగుతున్నది సంతోషమే. అట్లాగే నేను మీ ద్వారా ఇంకో మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 7 మండలాలు, నేను ఆ ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి వాడిని, 7 మండలాలకు సంబంధించి ఏం జరిగిందండి? రాష్ట్ర విభజన అయిపోయింది. ఆయన నరేంద్ర మోడీ గారు బిల్లులో లేదు, అది వాళ్ళ మీద ఎవరు అడగలోనే ఆర్డినెన్స్ ఇష్యూ చేసి 7 మండలాలు పాపం 2 లక్షల ఎకరాలండి అమాయకులు గిరిజనులందరినీ అందులో కలిపేశారు. మనం ఆ రోజు ఆర్డినెన్స్ ఏకగ్రీవం తీర్మానం చేయాలంటే తీర్మానం చేశాం, అఖిల పక్షాన్ని తీసుకొని పోతాం, మనం కొట్లాడదాం, ఆపుదాం అన్నారు. 8 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఆపలేదు.
అఖిల పక్షాన్ని తీసుకుపోలేదు, ప్రధానమంత్రి దగ్గర గొడవ చేయలేదు. 7 మండలాలు పోయినాయి, 2 లక్షల ఎకరాలు పోయినాయి, సీలేరు ప్రాజెక్టు పోయింది, శబరి నది పోయింది. సో నేను ఏమంటున్నా అంటే సార్ సంపద కలిగిన రాష్ట్రం, సంపద కలిగినటువంటి రాష్ట్రం, ఈ సంపద కలిగినటువంటి రాష్ట్రంలో రైతుల్ని, ప్రజల్ని, పేదవాళ్ళని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని అందరికీ ఈ సంపద పంచేటట్టుగా మనం ప్రణాళిక తయారు చేయాలి తప్ప ఏమంటే మీరు అంతసేపు మాట్లాడారు, మేము ఒక్క మాసారి లేచి డిస్టర్బ్ చేసామా? వినండి వీటన్ని. అధ్యక్ష పైన మాట్లాడేటువంటి మరి కంక్లూడ్ చేస్తారా? కంక్లూడ్ చేస్తారంటే బట్టి గారు ఎప్పుడు నా టైం తీసుకుంటాడు సార్? నా టైం అంతా మీరు వేసుకుంటారు ఎప్పుడు? అంటే మాకు అవకాశం కదా సార్ మాది. ప్లీజ్ కంక్లూడ్. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నేను కంక్లూడ్ చేస్తాను. అధ్యక్ష, మనది సంపద కలిగిన రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వం ఓరి కొనంటే మీరు కూడా ఓరి కొనను, ఓరేస్తే ఊరే మీరు కొనను అని చెప్పే మాట బంద్ చేయండి. ఓరి కొనాల్సిందే మనం. సంపద కలిగిన రాష్ట్రం, వాళ్ళు కొనపోయినా మేము కొంటాం, మా రైతులు పండించే పంటను మేము కొంటామని బరాబరిగా చెప్పాలి. ఆ చెప్పాలని కూడా మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను. లేదు కొనాలి అంటున్నా, మోసం లేదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే సంపద తక్కువ ఉన్నప్పుడు కూడా ఎంత వరి పండించినా కొన్నారండి. ఇవాళ సంపద పెరిగినప్పుడు కొన్నంటే ఎట్లా? కొనాల్సిందే అని చెప్తున్నాను. ఇక దయాకర్రావు గారికి మైకి వద్దు సార్. ఐఎమ్ నాట్ హీల్డింగ్ అండి, ఐఎమ్ నాట్ హీల్డింగ్. వివేక్ మాట్లాడండి మీరు. అధ్యక్ష, నాకు బడ్జెట్ పైన మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా అంటే ఈ సంపద పెరిగిన సంపద ప్రజలకు చెందాలి, ప్రజలకు వెళ్ళేటట్టు చూడండి. దయాకర్రావు గారు ఐఎమ్ నాట్ హీల్డింగ్. ప్లీజ్ వారు పంచాయతీరాజ్ మంత్రి గారు. నేను ఒకటే మంత్రి గారు, మా బట్టి గారికి ఒకటే చెప్తున్నా, మీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో ఎన్ని కొంటారు, ఏం కొంటారు ఒక రిపోర్ట్ తెప్పించుకోండి. నేను ఒక నిమిషం విన్నావా? మీరు మీ రాష్ట్రాలలో మీరు కొనరు. ఛత్తీస్గఢ్లో వినండి, ఒక్క నిమిషం. రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు ఇన్నో ఒక్క నిమిషం వినండి. ఛత్తీస్గఢ్లో ఒడ్లు కొనరు, మక్కలు కొనరు. మనకు దొంగతనంగా తీసుకొచ్చి ములుగు ఏటునగర దగ్గర 1200కు 1300కు కింటా ఒడ్లు అమ్మిపోతారు. నేనే 100 లారీలు పట్టుకున్నానండి అక్కడ. పోలీసు వాళ్ళు చెప్పి దొంగతనంగా అక్కడ కొనకపోతే మన దగ్గర తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అరే వాళ్ళ రాష్ట్రాలలో గింజ కొనేటోళ్ళు లేరు, ఇక్కడ ఉపన్యాసం ఇస్తాడు మా బట్టి గారు. మీరు మొదలు ఎక్కడ చెప్పండి, మీ రాష్ట్రాలలో మీరు ఒడ్లు మక్కలు కొనే ఏర్పాటు చేయండి. ప్లీజ్ కంక్లూడ్ చేయండి బట్టి గారు. సార్ నేను ముగిస్తా ఉన్నాను సార్. సరే నేను ముగిస్తా ఉన్నాను. చాలా ధన్యవాదాలు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చివరిగా దయాకర్రావు గారు వారు ఓ మాట అడిగారు, మీరు పాలన చేసే రాష్ట్రాల్లో ఎక్కడైనా వరి కొనే విధానం ఏదైనా ఉంటే చూద్దాం అన్నారు. నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నాను. ఛత్తీస్గఢ్ పోదాం, ఆడ మద్దతు ధర ఎట్లా ఉంది, వాళ్ళు బోనస్ కూడా ఇచ్చి ఎంత కొంటున్నారో కూడా చూపిస్తాను. దయచేసి మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనం వెళ్దామని చెప్తూ, సార్ నిరుద్యోగ యువతల నోటిఫికేషన్లు ఇవాళ అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు. దాదాపు ఉన్న ఉద్యోగాలన్నిటికి సంబంధించి చూపించిన లెక్కలో 80,000 90,000 అని చెప్పారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. వాటన్నిటికి కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి, ఇంకా రిక్రూట్మెంట్లో లేనటువంటి వాళ్ళకి నిరుద్యోగ భృతి సంబంధించి కూడా ఇస్తా అన్నారు. వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని చెప్పాను. పెద్దలు లేరు, మరి మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు వారు మేము అనౌన్స్ చేయలేదు 5 లక్షలు అన్నారు. వారిది నా దగ్గర సార్ ఉన్నది సార్, మీ మేనిఫెస్టో ఉంది సార్, దాంట్లో ఉంది, నేను చూపిస్తున్నాను. దయచేసి నేను ఎక్కడ సభను తప్పుదో పట్టించలేదని మీకు చెప్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, హరీష్ రావు గారికి నేను లేవనెత్తిన అంశాల్లో వారు సమాధానం చెప్పేట తప్పనిసరిగా వారు సమాధానాన్ని నేను ఆశిస్తూ ఉన్నాను. వారు ఏదో సమాధానం చెప్పకుండా. థ్యాంక్ యూ అధ్యక్ష.